వారణాసిలోని జ్ఞానవాపి, మధురలోని షాయి ఈద్గా, సంబాలలోని షాయి జమా మసీద్ సహా 10 మసీదులపై వివిధ హిందూ సంస్థలు దాఖలు చేసిన సుమారు 18 లాసూట్స్ పెండింగ్లో ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కెవి విశ్వనాథులు ఒక సంచలనమైన తీర్పు ఇచ్చారు. అదేంటంటే ప్రార్థన స్థలాలు, మతపరమైన ప్రదేశాలపై, ముఖ్యంగా మసీదులు, దర్గాల విషయంలో దేశంలోని ఏ న్యాయస్థానం కొత్తగా ఎలాంటి పిటిషన్లను స్వీకరించరాదని సుప్రీంకోర్టు ఆదేశిస్తూ, ప్రార్థనా స్థలాలలో సర్వే నిర్వహణకు కూడా ఏ కోర్టు ఆదేశించరాదని స్పష్టం చేసింది. ఇప్పటికే పెండింగ్ లో ఉన్న వాటిపై కూడా ఎలాంటి మధ్యంతర లేదా తుది ఉత్తర్వులను ఇవ్వరాదని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎందుకంటే ఏదైనా ప్రార్థన స్థలాన్ని ఇంకో మతానికి ఇవ్వడానికి ప్రార్థన స్థలాల చట్టం 1991 యాక్ట్ నిషేధిస్తుంది. అంటే 1947 ఆగస్టు 15 నాటికి ఒక చోట ఉన్న ఏ ప్రార్థన స్థలమైనా అలాగే కొనసాగించేందుకు ప్రార్థన స్థలాల చట్టం 1991 యాక్ట్ అనుమతిస్తుంది. అయోధ్యలో రామ జన్మభూమి బాబ్రీ మసీదు వివాదాన్ని మాత్రం ఈ చట్టం పరిధి నుంచి మినహాయించారు. మత సామరస్యాన్ని కాపాడేందుకు ఈ చట్టాన్ని కొనసాగించాలని, ఒకనాటి ఆలయాలను ఇస్లామిక్ పాలకులు కూలగొట్టి వాటిపై మసీదులు నిర్మించారని హిందూ సంస్థలు చెబుతున్న అన్ని మసీదులను కాపాడేందుకు 1991లో కాంగ్రెస్ ప్రభుత్వం భారతదేశంలోని మెజారిటీ భారతీయుల నమ్మకాలు, విశ్వాసాలకు విలువ ఇవ్వకుండా ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తూ కేవలం ఒక వర్గం ప్రజల కోసం ఏకపక్ష నిర్ణయం తీసుకొచ్చిన చట్టమే ఈ ప్రార్థనా స్థలాల చట్టం 1991 యాక్ట్. అసలు విషయం ఏమిటంటే సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పు ఇప్పుడు కాకపోయినా ఏదో రోజు ఇవ్వాల్సింది. అప్పట్లో ఆ ఇస్లామిక్ మతోన్మాదులు మన భారతీయ హిందూ దేవాలయాలను కూలగొట్టి దేవాలయ సంపదను దోచుకొని ఆ దేవాలయంపై మసీదు నిర్మాణం చేసిన వాటిని పునః పరిశీలించి వాటిని లీగల్ గా ఆర్కియాలజికల్ సర్వే చేస్తుంటే వాటిని కూడా సుప్రీంకోర్టు ఆపేయడం అనేది పెద్ద విషయం కాదు. ఎందుకంటే ప్రార్థనా స్థలాల చట్టం 1991 యాక్ట్ ఉన్నంత వరకు లీగల్ గా మన హిందూ దేవాలయాలను కూలగొట్టి వాటిపై ఇస్లామిక్ మతోన్మాదులు మసీద్, దర్గాలుగా నిర్మించిన వాటిని మనం తిరిగి స్వాధీనం చేసుకోవడం కావచ్చు. ఆ ప్రదేశాలలో ఎలాగైతే మన అయోధ్య రామ మందిరం నిర్మించుకున్నట్లు పురాతనమైన భారతీయ హిందూ దేవాలయాలను పునర్నిర్మించుకోవడం అనేది సాధ్యం కాదు. కనుక సుప్రీంకోర్టు ఈ విధంగా తీర్పు ఇస్తూ, ఒకవేళ హిందూ దేవాలయాలను కూలగొట్టి వాటిపై ఇస్లామిక్ మతోన్మాదులు మస్జిద్, దర్గాలుగా నిర్మించిన ప్రదేశాలలో పురాతనమైన భారతీయ హిందూ దేవాలయాలను పునర్నిర్మించుకోవాలనుకుంటే ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా నాయకత్వం వహిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్, రాజ్యసభల్లో ప్రార్థనా స్థలాల చట్టం 1991 యాక్ట్ ను రద్దు చేయాల్సి ఉంటుంది అని హింట్ ఇచ్చింది. కనుక ప్రార్థనా స్థలాల చట్టం 1991 యాక్ట్ ను నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దు చెయ్యనంత వరకు ఇస్లామిక్ మతోన్మాదులు కూల్చివేసి మస్జిద్, దర్గాలుగా కట్టిన ప్రదేశాలను తిరిగి స్వాధీనం చేసుకుని పురాతనమైన భారతీయ హిందూ దేవాలయాలను పునర్నిర్మాణం చేసుకోవడం అనేది కుదరదన్నమాట. కాకపోతే చాలా మందికి అర్థం కానిది ఏంటంటే సనాతన ధర్మ రక్షణ, హిందూ సంఘటన వంటి సిద్ధాంతాలు, ఆలోచనలతో రాజకీయాల్లోకి వచ్చి గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం భారతదేశంలోని మెజారిటీ భారతీయ ప్రజల నమ్మకాలు, విశ్వాసాలకు వ్యతిరేకమైన ఈ ప్రార్థనా స్థలాల చట్టం 1991 యాక్ట్ ను రద్దు చేసేందుకు ఒక్కసారైనా అటు పార్లమెంట్ లో కావచ్చు, ఇటు రాజ్యసభలో కావచ్చు ఎందుకు ప్రవేశపెట్టలేదు అని హిందువులు ఆలోచనల్లో పడ్డారు. అసలు మన ప్రియతమ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీకి ఆ ప్రార్థనా స్థలాల చట్టం
1991 యాక్టును రద్దు చేసి పురాతనమైన భారతీయ హిందూ దేవాలయాలను పునర్నిర్మించాలనే ఉద్దేశం ఉందా లేదా? అసలుంటే ఆ ప్రార్థనా స్థలాల చట్టం 1991 యాక్టును ఇంకా ఎందుకు రద్దు చేయడం లేదు? పోనీ ఇప్పుడు ఎలాగో శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి కదా, మరి ఇప్పుడైనా ఆ ఉభయ సభల్లో ఆ ప్రార్థనా స్థలాల చట్టం 1991 యాక్టును రద్దు చేసేందుకు ప్రస్తావన తీసుకొస్తారా అని కూడా ఆలోచిస్తున్నారు. మన భారత ప్రధాని నరేంద్ర మోడీ థర్డ్ టర్మ్ లో ఖచ్చితంగా యూనిఫామ్ సివిల్ కోడ్, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్లను దేశవ్యాప్తంగా పూర్తిగా ఇంప్లిమెంట్ చేస్తూ, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో తీసుకొచ్చిన భారతీయతకు వ్యతిరేకమైన ప్రార్థనా స్థలాల చట్టం 1991 యాక్ట్ వంటి కొన్ని చట్టాలను రద్దు చేస్తాడని ఆశిద్దాం. జై హింద్.